ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఈసీ సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో కౌంటింగ్ పై సమీక్ష చేపట్టిన సీఈసీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని నివేదించిన రాష్ట్ర ఎన్నికల విభాగం అధికారులు సీఈసీకి సన్నద్ధతపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సమీక్ష నిర్వహించారు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి నియోజకవర్గాల వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, స్టేట్ పోలీసు నోడల్ ఆఫీసర్ అడిషనల్ డీజీ ఎస్ బాగ్చీతో పాటు అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్. ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి జాప్యానికి అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఫలితాల ప్రకటనలో ఆలస్యం లేకుండా ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా ఈసీ మార్గదర్శకాలపై ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో స్ట్రాంగ్ రూముల్లో కూలీల సేవలను వినియోగించుకునే అంశంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవరిని వినియోగించుకోవద్దన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే పీసీ, ఏసీ ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం 21C, 21Eలను అదే రోజు ఫ్లైట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలని ఆదేశించారు. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు స్పష్టం చేశారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు, 61 నియోజకవర్గాల్లో 24 రౌండ్లలోపు, మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటలలోపు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలలోపు, మిగిలిన 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం టేబుళ్లను పెంచి సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఏదేమైనా రాత్రి 8 నుండి 9 గంటల సమయానికల్లా అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా చేపట్టిన చర్యలను ఆయా ప్రాంతాల అధికారులు వివరించారు. ఎన్నికల అనంతరం కొన్ని జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్న స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ అడిషనల్ డీజీ ఎస్ బాగ్చీ, ఓట్ల లెక్కింపు రోజు ఆయా జిల్లాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించడం జరిగిందని, సమీక్ష నిర్వహించి వారిని అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. ఆయా జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సీనియర్ అధికారులతో నిరంతరం పర్యవేక్షించనున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఓట్ల లెక్కింపు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించడం జరుగుతోందన్నారు.